రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖలు అన్నీ కలిపి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశాయి. స్కైమెట్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లన్నీ పరిశీలించిన తర్వాత రాబోయే 2 రోజుల పాటు తెలంగాణలో వడగళ్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఈదురుగాలులు కొన్ని ప్రాంతాల్లో 30 కిలోమీటర్ల నుంచి మరికొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. 85% కాయలన్నీ నేల మీదకి రాలిపోయాయి. పంట ప్రారంభంలో టన్ను 1,10,000 ఉందని రైతులు ఆనందించి పంట తీసుకెళ్లే సమయానికే ఈ ఈదురుగాలు వచ్చి పంట నాశనం చేశారు. అసలే పంట ఈ కోడి పేనుతో 70% నాశనం అయిపోయింది. ఎన్నిసార్లు పిచ్చికారి కొట్టినా అది అదుపు కావడం లేదు. దిగుబడులు అయితే దారుణంగా తగ్గిపోయి. ఇక రాబోయే 48 గంటలు రైతు సోదరులు హార్వెస్ట్ చేసిన పంటను తడవకుండా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే రోడ్ల వెంట ఆడా పోసిన ధాన్యం కూడా వర్షాలకి కొట్టుకుపోతా ఉంది. ఇక ఈదురుగాళ్ళు అయితే ఎవడు ఆపలేడు కాబట్టి ఈ మామిడి పంట అయినా బొప్పాయి అయినా ఏదైనా రాలిపోయిన తర్వాత ఏరుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ప్రభుత్వాలు స్పందించి పరిహారం ఇస్తానని ఆశ కూడా లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే 48 గంటల్లో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో తిరువూరు, మైలవరం ప్రాంతాల్లో 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 48 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో ఎంత వర్షపాతం నమోదైందనే విషయాలు నమోదు చేయండి, కామెంట్ చేయండి. పంట నష్టం ఏదైనా జరిగితే తప్పనిసరిగా రైతు సోదరులు కామెంట్లో పెట్టండి.